నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్స్ స్పెషల్స్. నేను మీ శ్యామల. ఈరోజు మనం దుర్గమ్మవారి టెంపుల్లో ప్రసాదం పులిహోర పెడతారు కదా, అచ్చం అలా ఉండే పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. అయితే ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అవి 3 times కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతున్న చింతపండు తీసుకొని ఈ విధంగా ఇది కూడా నానబెట్టుకోవాలి. అర గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 glasses వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. అదేనండి, ఇదంతా ఎసరు కోసం అన్నమాట. అంటే ఒక గ్లాస్ బియ్యంకి 2 glasses వాటర్ ఇక్కడ మనం వేస్తున్నాం. నార్మల్గా అన్నం ఎసరు పెట్టుకుని వండుకునే వాళ్ళైతే అలా పొడి పొడిగా అన్నం వండుకోవచ్చు అండి. లేదు క్విక్ ప్రిపరేషన్ అయితే ఇలా చేసుకోవచ్చు. అయితే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని నానబెట్టిన బియ్యం వేసుకుని ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసేయాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకోవాలి. అయితే మిక్సీలో వేసుకోవాలి, లేదో చేత్తో పిండి గుజ్జు తీయాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 3 spoons ఆయిల్ వేసుకుని చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు కొంచెం వేగాక అప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 spoons వేరుశెనగ గుళ్ళు ఇందులో యాడ్ చేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చింతపండు గుజ్జుని బాగా మరిగించాలండి. అయితే మరీ పలుచగా ఉండకూడదు, చిక్కగానే ఉండాలి చింతపండు గుజ్జు. ఇక్కడ ఇలా మరగటం స్టార్ట్ అయ్యాక ఒక 4 కరివేపాకు రెబ్బలు వేసుకుని అందులో రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇందులో చూసారా, చింతపండు గుజ్జు చిక్కబడిపోయింది కదా. ఇక్కడ ఈ విధంగా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న తడక తీసుకొని అందులో ఒక 1 teaspoon మెంతులు, 4 teaspoons ఆవాలు వేసుకోవాలి. అదేనండి ఆవ మెంతి పిండి కోసం. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని లైట్గా వేపించుకోవాలి. చల్లారాక పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ తడకాలో ఒక 6 tablespoons ఆయిల్ వేసి 4 spoons పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగాక పల్లీలను తీసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ వల్ల చిన్న తడకాలో చేస్తున్నాను. మీరైతే ఒక పెనంలో కానీ బాణల్లో కానీ చేసుకోవచ్చండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని ఇలా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కొంచెం వేగాక ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చుకొని ఇందులో వేసుకోవాలి. చిటపట్లాడతాయండి, జాగ్రత్త. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ ఎసోఫెదా, అదేండి హింగ్ పౌడర్ అంటారు కదా, ఇంగువ కూడా వేసుకొని ఒకసారి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇందాక పెట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా, అందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మధ్యలో ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆవ మెంతి పిండి ఉంది కదా, అది ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న పోపుని కూడా ఇట్లా యాడ్ చేసుకోవాలన్నమాట. పోపు వేసుకున్నాక మనకి రుచికి సరిపడేంత సాల్ట్ ఇందాక అన్నంలోనే వేసాము, తర్వాత చింతపండు గుజ్జులోని వేసాము. ఆ రెండిటికి సరిపడేంత చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే చింతపండు పులిహోరలో ఎప్పుడు కూడా సాల్ట్ కొద్దిగా ఎక్కువే ఉండాలండి. కొంచెం ఎక్కువ ఉండడం వల్ల చల్లారిపోయి పూర్తిగా చల్లారాక ఒక 4-5 గంటల తర్వాత ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. పులుపుకి సరిపడ్డట్టుగా ఉప్పు ఉంటుందన్నమాట. అందు గురించి అలా యాడ్ చేసుకొని పూర్తిగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదేమిటి చింతపండు పులుపులో అన్నం కలిపారు అనుకుంటున్నారా? పులుసులో అన్నం కలిపిన అన్నం మొత్తం బేసిన్లో పరిచి దానిలో పులుసు కలిపిన ఒకటేనండి. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉండాలి, అన్నానుకున్న గంజంతా ఆరిపోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. పులిహోర ఎక్కువ మోతాదులో కలుపుకున్నట్లయితే తడిపి ఆరపెట్టుకున్న ఒక క్లాత్ని పులిహోర మీద కప్పుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే పులిహోర ఎంతసేపు అయినా ఫ్రెష్గా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ.
ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.